భారత క్రికెట్ అభిమానులకు ఇది ఒక పెద్ద షాక్. క్రికెట్ పండుగగా భావించే ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరిత దశలో ఉండగానే బీసీసీఐ టోర్నీని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం ఎదుర్కొంటున్న భద్రతా పరిస్థితులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. గురువారం రాత్రి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అకస్మాత్తుగా రద్దయింది. తొలుత వాతావరణ కారణంగా ఆగిందనుకున్న మ్యాచ్ నిజానికి భద్రతా హెచ్చరికలు కారణంగా నిలిపివేయబడి ఉండటం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మ్యాచ్ హాస్ బీన్ కోల్డ్ ఆఫ్ అని వెల్లడించగా, అభిమానులు స్టేడియం వెలుపల పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. మే 8 మరియు 9 మధ్యరాత్రి పాకిస్తాన్ సాయుధ దళాలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో అనేక డ్రోన్ మరియు ఆయుధ దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడులు పశ్చిమ సరిహద్దు మరియు ఎల్ఓసి వెంబడి జరగడం గమనార్హం. భారత సైన్యం మరియు వైమానిక దళం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వీటిలో 5 దశాబ్దాల స్వదేశీ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. శుక్రవారం నుంచి ఒక వారం రోజుల పాటు ఐపీఎల్ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. మళ్లీ వారం తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది.